దేవుని ప్రియమైన బిడ్డారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మంచి సమయాన్ని దయచేసిన దేవాది దేవునికి కూడా ఎన్నో లెక్కలేనని నా స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఈ భాగంలో ఎల్లప్పుడూ ఆనందించండి అనే వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వశక్తిమంతుడా, మమ్మల్ని సృజించిన మా ప్రభువా, మీకు వందనాలు. యేసుక్రీస్తు అనే మీ అధికారం కలిగిన నామంలో, అన్ని నామాల కంటే ఉన్నతమైన మీ నామంలో ప్రార్థిస్తున్నాం. ప్రభువా, కొద్ది నిమిషాలు మాతో మాట్లాడండి. వినే చెవి, గ్రహించే హృదయం మా అందరికీ దయచేయండి. ప్రభువా, ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రతి బిడను ఇదిగో ఒక ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదంతో నింపమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియబిడ్డలారా, ఈ భూమి మీద దేవునిని కలిగిన మనం చాలా ధన్యులం. అంతేకాదు, దేవుడు ఫిలిప్పీ 4:4 ఏమంటున్నాడంటే, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. దేవుడు తన పిల్లలు ఆనందంగా ఉండాలని కోరుతున్నాడు. ఏ తల్లి తండ్రి కూడా తమ పిల్లలు ఏడవాళ్ళని కోరుకోరు. తమ పిల్లలు విచారంతో ఉండాలని, లేకపోతే భయంతో ఉండాలని, కలవరంతో ఉండాలని ఏ తల్లి తండ్రి కోరుకోరు. మనము మన పిల్లల యొక్క ముఖాల్లో ఏదైనా ఒక విచారం చూసినట్లయితే, అమ్మ ఏంటి అలాగున్నావు అని వెంటనే అడుగుతాం. మన పరలోకపు తండ్రి మనలో ఎల్లప్పుడూ ఆనందాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. మనలను దీవించాలని ఆశపడుతున్నాడు. మనను హెచ్చించాలని ఆశపడుతున్నాడు. మనతో నడవాలని ఆశపడుతున్నాడు. తన మహోన్నతమైన గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నా సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క ఉద్దేశం తెలియక, చాలాసార్లు విశ్వాసం చాలక, దేని బిడ్డలారా, దేవుడు మనకు దూరంగా ఉన్నాడేమో అనుకుంటూ ఉంటాం. దేవుడు మనల్ని మర్చిపోయాడేమో అనుకుంటూ ఉంటాం. దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడా అనుకుంటూ ఉంటాం. ఇది మన జ్ఞానం. దేవుడు ఎన్నడూ నిన్ను మర్చిపోలేదు, నేను విడిచిపెట్టలేదు, నీకు దూరంగా లేడు. ఆయన నీకు దగ్గరగా ఉన్నాడు. నిన్ను ఆయన ఎల్లప్పుడూ వాచ్ చేస్తున్నాడు, అంటే గమనిస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు. బైబిల్ చెబుతుంది, నీవు కూర్చోవడం, నువ్వు నుంచోవడం, నువ్వు నడవడం, నువ్వు పడుకోవడం అన్నీ ఆయనకు తెలుసు. 139వ కీర్తన ఒక్కసారి జాగ్రత్తగా చదవండి. దేని ప్రియమైన బిడ్డలారా, ప్రతీదీ ఆయన గమనిస్తున్నాడు, ప్రతీదీ పట్టించుకుంటున్నాడు, ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆయన తీసుకుంటున్నాడు. దేని బిడ్డలారా, అందుకే మన హృదయంలో కూడా తలంపు పుట్టక మునిపే గ్రహిస్తున్నాడు ఆయన. అంటే హృదయపు ఆలోచనలలో కూడా ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో. ఆయన ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉన్నాడు. మనం ఆయనతో సహవాసం చేయాలని. దేని బిడ్డలారా, ఆయనతో సహవాసం చేస్తే ఎటువంటి ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో మనం జీవిస్తామో, దాని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు ఏంటో మనం తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే దేవుడు తన కుమారుని ఈ లోకాన్ని పంపించడానికి కూడా ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, దేని బిడ్డలారా, ఆయనతో మనము సమాధాన పడాలని, ఆయన దగ్గరకు రావాలని, పరలోకపు తండ్రితో మనం స్నేహము సహవాసం చేయాలని. ఆయన ఎవ్వరికీ దూరంగా ఉండే దేవుడు కాదు. బైబిల్ చెప్తుంది, ప్రభువుతో కలుసుకునేవాడు ప్రభుతో ఏకాత్మే అయి ఉన్నాడు. అబ్బా, ఎంత గొప్ప దగ్గర, ఆయన ఎంత దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నాడో చూడండి. మనం విశ్వాసము ద్వారా ఆయనతో స్నేహం చేయడానికి ఆయన మనకు మంచి అవకాశం ఇచ్చాడు. ఆయన మనలో ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నాడంటే, మన ఆత్మతో ఏకమై ఉండాలని ఆశపడుతున్నాడు. దేని బిడ్డారా, మరి ఏకమై ఉన్నప్పుడు, ఆత్మతో కలిసి ఉన్నప్పుడు, ఆత్మతోనే ఉన్నప్పుడు ఎందుకు మనం గ్రహించలేకపోతున్నామంటే, మన లోపల స్వైచిత్తం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. స్వైచిత్తం అనేది మనం సిలువేయక, దేని బిడ్డారా, శరీర సంబంధమైన క్రియలను చంపక, సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారితో మన ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయక, యేసయ్య నీకోసం సిలువేయబడ్డారనే విషయాన్ని నువ్వు గ్రహించి, నీ ప్రాచీన మనిషి పురుషుడు సిలువేయబడ్డాడని గ్రహించి, దేని బిడ్డారా, అపొస్తలుడైన పౌలు వలె బ్రతుకుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు ఉన్నాడు, నేను ఇప్పుడు జీవించుచున్న జీవితము ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా జీవిస్తున్నాను అనే ఇటువంటి పునరుద్ధాన శక్తితో మనం జీవించవలసి ఉంది. పునరుద్ధారుడైన ప్రభుతో మనం సహవాసం చేయవలసి ఉంది. ప్రియబిడ్డలారా,
మనము క్రీస్తుతో సిలువలో చనిపోయిన వారమైతే పునరుద్ధరణైన ప్రభువైన యేసుక్రీస్తు వారితో జీవిస్తాం. మన యొక్క స్వైచిత్తాన్ని చంపక, మన యొక్క దేని బిడ్డలారా మన యొక్క స్వైచిత్తాన్ని సిలువేయక, మనం దేవుని యొక్క ఆత్మ ఆయన మనలో ఉండడాన్ని గ్రహించలేకపోతున్నాం. దేని బిడ్డలారా ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఎల్లప్పుడూ ఆనందించమంటున్నాడు దేవుడు. ఎల్లప్పుడూ ఆనందించాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, ఎల్లప్పుడూ ఆనందించేవాడు ధన్యుడు. దేని బిడ్డలారా దేవుని యందు ఆనందించడం ద్వారా ఎంత గొప్ప దీవెన తెలుసా? నెహెమీయా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం, అలాగే కీర్తన 81వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చూసినట్లయితే, దేని బిడ్డలారా దేవుని యందు ఆనందించటం వలన మనకు బలము కలుగుతుంది. దేని బిడ్డలారా దేవుని యందు ఆనందించడం మనం ఒక్కసారి రుచి చూసినట్లయితే, ఎరిగినట్లయితే ఇక ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించడం ప్రారంభిస్తాం. ప్రియబిడ్డ, ఈ లోక సంబంధమైన కార్యాలు యందు ఆనందించడం నువ్వు ఉన్నంతకాలం కూడా దేవుడిచ్చే ఆనందాన్ని నువ్వు అనుభవించలేవు. శరీర సంబంధమైన ఆనందాలను కోరుకున్నంతకాలం దేవుడిచ్చే దైవిక పరిశుద్ధాత్మ ఆనందాన్ని నువ్వు అనుభవించలేవు. సాతానిచ్చే మోసపూరితమైన ఆనందాలకు నువ్వు అలవాటు పడినంతకాలం, మరి కోరుకున్నంతకాలం దేవుడిచ్చే దైవిక పరలోకపు ఆనందాన్ని నువ్వు అనుభవించలేవు. దేని బిడ్డ, ఈ లోకం ఇచ్చేది, సాతాను ఇచ్చేది, శరీరం ఇచ్చేది, ఇదంతా కూడా టెంపరీ ఆనందం. అదంతా అది నాశనానికి, నష్టానికి నడిపిస్తుంది. దేని బిడ్డలారా సాతాను కూడా ఇదిగో దేవుడు ఇచ్చే వాటిని ఇస్తానంటూ ఉంటాడు, కానీ వాడు ఇచ్చేది అంతా కూడా అది రాంగ్ వే, తప్పుడు మార్గంలో ఇస్తూ ఉంటాడు. దేని బిడ్డలారా చూడండి, దేవుడిచ్చే ఆశీర్వాదం ఎప్పుడు కూడా అది క్రమముగా ఉంటుంది, న్యాయముగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది, దేవుని చిత్త ప్రకారం ఉంటుంది. దానివల్ల దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం నీ జీవితానికి మేలుగా ఉంటుంది. అదే సాతానిచ్చే ఆశీర్వాదం అది నీకు కన్నీటితో నడిపిస్తూ ఉంటుంది, వేదనలతో నడిపిస్తూ ఉంటుంది. ప్రియబిడ్డలారా సాతానిచ్చేదంతా కూడా తప్పుడు మార్గంలో నీకు ఇస్తూ ఉంటాడు, తప్పుడు మార్గంలో ఆనందించమంటూ ఉంటాడు, రాంగ్ వేలో నిన్ను నడిపిస్తూ ఉంటాడు. వాటి వలన చాలా భయంకరమైన ప్రమాదం పొంచి ఉంటుంది. దేని బిడ్డ, ఈరోజు మనం వేటి యందు ఆనందిస్తున్నాం? లోక సంబంధమైన వాటి యందు, శరీర సంబంధమైన వాటి యందు, సాతాను చూపించే మోసపూరితమైన వాటి యందు మనం ఆనందించే వారిలాగా ఉంటే దేవుడిచ్చే ఆనందాన్ని మనం అనుభవించలేం. దేవుని యందు ఆనందించడం మనం అలవాటు చేసుకోవాలి. మన ఆత్మకు దేని బిడ్డలారా గొప్ప బలమిచ్చేది దేవుని వాక్యంతో పాటు దేవుని యందు ఆనందించడం కూడా మన విశ్వాసాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటుంది. దేని బిడ్డలారా మన ఆత్మను బలపరుస్తూ ఉంటుంది. మన ఆత్మీయ ప్రయాణాన్ని చాలా అలసట పడకుండా తేలికగా మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించడానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకే దేవునిలో ఆనందించాలి. మనం ఆనందంగా ఉన్నప్పుడే దేవుడు కూడా మనల్ని బట్టి ఆనందిస్తూ ఉంటాడు. ఒక సహోదరి తన ఒక్కగానొక్క కుమారుడు చనిపోయి ఆ గ్రామం నుంచి మోసుకెళ్తున్నారు సమాధి దగ్గరికి పాతి పెట్టడానికి. ఆ ఊరి వారు అంతా కూడా ఆ యొక్క శవం వెనకాల, ఆ తల్లి వెనకాల ఓదారుస్తూ ఏడుస్తూ వెళుతున్నారు. ఒక్కగానొక్క కుమారుడు మంచి యవ్వన వయసుకు వచ్చి అప్పటికి చనిపోయాడు. ఎంత వేదన తల్లి, ఎంత కన్నీరు కారుస్తుందో, కన్నీరు మున్నీరు అవుతుంది. అందరు కూడా ఏడవని వారు లేరు, చిన్న పెద్ద ఆడ మగ ఆ ఊరి వారు అందరూ కూడా ఆ తల్లిని చూసి ఏడుస్తున్నారు. అదే సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అటువైపు వచ్చారు. వచ్చినప్పుడు ఆ పాడికి ఎదురు వెళ్ళి ముట్టి, దేని బిడ్డలారా చిన్నవాడా లే అనగానే ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుంది. ఆ యొక్క రోదనను సంతోషంగా మార్చేశాడు. ఆ తల్లి వేదనను, ఆ దుఃఖాన్ని సంతోషంగా నాట్యంగా మార్చేశాడు. అయితే దేని బిడ్డలారా ఆయన ఆ యొక్క బిడ్డను బ్రతికించక మునుపు ఆ తల్లితో పాటు ఆయన కూడా ఏడ్చాడు. దేని బిడ్డ, ఆమె కన్నీటితో ఆయన కూడా పాలు పంపులు పొందాడు. ఆ తర్వాత ఆ తల్లి నవ్వుతుంటే ఆ బిడ్డ బ్రతికించినందుకు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ బిడ్డను బ్రతికించినందుకు ఆ తల్లి సంతోషించి ఆనందిస్తుంటే ఆయన కూడా సంతోషించి ఆనందించాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ దుఃఖములో పాలు పంపులు పొందే దేవుడు,
నీ ఏడుపులో పాలు పంపులు పొందే దేవుడు. నువ్వు సంతోషిస్తే నీ సంతోషంలో పాలు పంపులు పొందే దేవుడు. నువ్వు ఏడిస్తే నవ్వే దేవుడు కాదు. నువ్వు నవ్వుతుంటే ఏడిచ్చే దేవుడు కాదు నా సహోదరుడా, సహోదరి. అందుకే బైబిల్ చెప్తుంది, ఎల్లప్పుడూ ఆనందించండి. ఫిలిప్పీ 4:4 మరలా చెప్పుదును, ఆనందించండి. ఈ లోకంలో దేవుని యందు ఆనందించడం మనం అలవాటు చేసుకోవాలి. ఈ లోకంలో ఈ లోక సంబంధమైన వాటి యందు మనం ఆనందించేవారుగా కాదు, కానీ దేని బిడ్డలారా వేటి యందు మనం ఆనందించాలో కొన్ని విషయాలు కానీ మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం చూస్తే, మన నడతను ఆయన స్థిరపరిచాడు. దేని బిడ్డలారా మన నడతను ఆయన స్థిరపరిచాడు, అందును బట్టి మనం ఆనందించాలంట. చాలాసార్లు దేని బిడ్డలారా ప్రభు యొద్దకు రాకమునుపు అస్థిరమైన జీవితం చేత, అస్థిరమైన మనస్సు చేత ఎంతగా వ్యసనాలకు గురైపోయామో. దేని బిడ్డలారా దేవుడు మన హృదయాలు స్థిరపరచక మునుపు ప్రిబిడ్డ ఎలాగా నలిగిపోయామో, వ్యసనం వల్ల మన ప్రాణం నీరైపోయింది. ఎన్నిసార్లు మన బ్రతుకుల్లో బాగు కోరుకున్నా బాగుపడలేకపోయాం. ఒకప్పుడు సత్యం తెలియక, ఒకప్పుడు జీవం ఏంటో తెలియక, ఒకప్పుడు మార్గం ఏంటో తెలియక, ఒకప్పుడు మనల్ని ఎంతగా ప్రేమించే ఆ పరలోక తండ్రి ప్రేమ ఏంటో తెలియక చాలా నలిగిపోయాం. ఈరోజు గొప్ప ప్రేమను మనం తెలుసుకున్నాం. గొప్ప ప్రేమించే ప్రేమ స్వరూపిని మనం తెలుసుకున్నాం. తన ప్రాణము సైతము పెట్టడానికి వెనుకాడని గొప్ప దేవుని ప్రేమను మనం తెలుసుకున్నాం. ఆ ప్రేమను బట్టి సంతోషించాలి. ఒకప్పుడు వ్యసనాల చేత మన ప్రాణం నీరైపోయింది. ఈరోజు వ్యసనాల నుంచి దేవుడు విడిపించాడు. పాపపు బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. మన ప్రవర్తనను దేవుడు స్థిరపరిచాడు. మన అడుగులు దేవుడు స్థిరపరిచాడు. దేని బిడ్డలారా కాబట్టి మనం ఇప్పుడు దేవునిలో ఆనందించాలి. దేవుడు మనల్ని స్థిరపరిచినందుకు మనం దేవునికి ఎంతైనా రుణస్థులం. దేవుళ్ళు ఆనందించడం వల్ల ఇంకా ఇంకా స్థిరపడుతూ ఉంటాం. దేవుళ్ళు ఆనందించడం వల్ల ఇంకా ఇంకా బలపడుతూ ఉంటాం. ఎందుకు మనం ఆనందించాలో తెలుసా? మరొక కారణాన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం కానీ, యెషయా గ్రంథం 65:18వ వచనం కానీ మనం చూసినట్లయితే మన కోసం ఆయన సిద్ధపరుస్తున్న ఆయన నిత్యరాజ్యాన్ని బట్టి మనం సంతోషించాలి. ఈ భూమి మీద దేని బిడ్డలారా మనం కొత్త ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, పాత ఇంట్లో ఉంటున్నాం. ఆ పాత ఇల్లు చాలా పాడైపోయిందో లేకపోతే కారిపోతుంది, అన్ని చిల్లులు అన్ని రకాల ఇబ్బందులతో ఇంట్లో ఉన్నాం ఇప్పటి వరకు. కానీ త్వరలో కొత్త ఇల్లు నిర్మించుకుని అందులోకి వెళ్ళబోతున్నాం అనుకోండి, చాలా సంతోషంగా ఉంటూ ఉంటాం. దేని బిడ్డలారా ఈ భూలోకము ఈ యొక్క భూమికి సంబంధించిన సమస్తాన్ని దేవుడు ఈ పంచభూతాన్ని లయం చేయబోతున్నాడు. ప్రియబిడ్డలారా ఈ భూమి మీద శిథిలమైపోయే ఈ శరీరం మనతో రాదు. దేవుడు మన కోసం దేని బిడ్డలారా ఆయనే మనుషుల చేతులతో కాక దేవుడే మన కోసం ఒక నిశ్చలమైన పట్టణాన్ని దేవుడు మనకు నిర్మిస్తున్నాడు. మన కొరకు ఆయన శాశ్వతమైన రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఇదిగో దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండలాగా మరలా వచ్చి నా యొద్ద ఉండేందుకు మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను. దేని బిడ్డలారా ఎంత గొప్ప వాగ్దానం! మన కోసం దేవుడు నిత్య జీవము కలిగిన ఆ నిత్య రాజ్యాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ప్రియ బిడ్డలారా ఈ భూమి మీద మనము దేవుని యందు సంతోషించడానికి ఈ కారణం ఎంత గొప్పదో తెలుసా? ఈ భూమి మీద జీవితమే స్థిరం కాదు. ఈ భూమి మీద శిథిలమైపోయే ఈ దేహంతో ఈ జీవితం స్థిరం కాదు. ఏదో ఒకరోజు ఈ లోకం విడిచిపెట్టేస్తాం. ఏదో ఒకరోజు మంటి నుండి చేసిన ఈ దేహం మళ్ళీ మంటిలోకి వెళ్ళిపోద్ది. కానీ మనం మాత్రం దేని బిడ్డలారా ఇదిగో ముగింపు లేని ఒక నిత్య జీవితానికి మనం ప్రవేశిస్తాం. దేని బిడ్డలారా దేవుడు ఎప్పుడు పిలిచినా ఎక్కడ పిలిచినా ఆయన నిత్య మహిమలో మనం ఉండబోతున్నాం. దేవుడు దేని బిడ్డలారా ఒకవేళ మన పోకడ ఆలస్యమైతే దేవుని రాకడే త్వరగా వస్తే మనము ప్రభువు చేత ఎత్తబడి అందరం కలిసి ప్రభు మహిమలో చేరతాం. నా సహోదరుడా అందుకే బైబిల్ చెప్తుంది, మీరు క్రీస్తుతో కూడా
చనిపోయిన వారైతే, మృతి పొందిన వారైతే పైనున్న వాటి మీదనే మీ మనసు పెట్టుకోండి, భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టద్దు అంటున్నాడు దేవుడు. భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకోవద్దు అంటున్నాడు దేవుడు. పైనున్న వాటి మీదనే మనసు పెట్టమంటున్నాడు. అక్కడుంది మన నిరీక్షణ, మన జీవం అక్కడుంది. దేని బిడ్డారా, ఇదిగో మన క్రియలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అక్కడున్నాడు. అంతేకాదు దేని బిడ్డారా, గొప్ప జీతము, గొప్ప ఘనత, గొప్ప కిరీటము, గొప్ప జీవాన్ని దేవుడు మన కోసం సిద్ధపరుస్తున్నాడు. ఈ భూమి మీద ఏ నరుడైనా సరే ఏదో ఒకరోజు ఈ లోకం విడిచిపెట్టేయాలి. కానీ ఈరోజు విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి అంటే పరలోక రాజ్యానికి. ఇంత గొప్ప దేని బిడ్డారా నిరీక్షణ కలిగిన మనం, ఆయన మన కోసం నిర్మిస్తున్న ఆ నిత్య రాజ్యాన్ని బట్టి మనం సంతోషించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం కానీ మనం చూసినట్లయితే, ఈ లోకంలో నీతి నిమిత్తము నువ్వు జీవిస్తున్నప్పుడు బైబిల్ చెప్తుంది, నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆ దినమందు మీరు సంతోషించండి. నా నిమిత్తము మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలము గొప్పదగును. నిజంగా ఎంత గొప్ప ధన్యత దేని బిడ్డలారా. ఈరోజు మనం జైళ్లలో చూసినట్లయితే దేని బిడ్డలారా, జైళ్లలో ఉన్నవారు 100% ఏదో ఒక నేరములో పాలు పంపులు పొందిన వారే. ప్రియబిడ్డ, నేరము చేయలేని వారు కంటే జైలులో ఎక్కువ శాతము ఉన్నది ఎవరంటే నేరాలు చేసిన వారే. దేని బిడ్డలారా, ఫైనల్ జడ్జిమెంటు వచ్చిన తర్వాత వారిని పర్మనెంట్గా ఇంతకాలమని ఒక శిక్షకు పంపిస్తారు. ప్రియబిడ్డలారా, ఒక వ్యక్తి నీతిమంతుడైతే కొద్దిసేపు విచారణ చేసి తన నీతి ప్రూవ్ అవ్వగానే పంపించేస్తారు, విడుదల చేసేస్తారు. కానీ ఒక వ్యక్తి తప్పు చేసినట్టు, నేరం చేసినట్టు దేని బిడ్డారా నిరూపణ అయిందంటే తనకు తప్పనిసరిగా శిక్ష వేయవలసిందే. నా సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచన చెయ్యి. నిజమే, వారందరూ కూడా వారు చేసిన తప్పును బట్టి, వారు చేసిన నేరాన్ని బట్టి శిక్షను అనుభవిస్తున్నారు. వారు చేసిన దానికి శిక్ష సబబే. దొంగలు ప్రభువైన యేసుక్రీస్తు వారితో సిలువలో ఎడమ ప్రక్కన ఒక దొంగ, కుడి ప్రక్కన ఒక దొంగ సిలువేయబడ్డారు. ఆ ఎడమ ప్రక్కనున్న దొంగ అంటున్నాడు కదా, నువ్వు నిజంగా దేవుడు అయితే, దేవుని కుమారుడు అయితే ఇదిగో నువ్వు దిగిపోయి మమ్మల్ని కూడా దించేయచ్చు కదా అంటున్నాడు. దేని బిడ్డలారా, తన బ్రతుకుని బాగు చేసుకోవడానికి మాత్రం ఆయన ఇష్టపడట్లేదు. తను చేసిన ఆ నేరాలకు తగిన శిక్ష నుండి తప్పించుకోవాలని ఆలోచన చేస్తున్నాడు అంతే. ఈ భూమి మీద దేని బిడ్డలారా, మనము చేసిన పాపములు బట్టి తప్పనిసరిగా కొన్నిసార్లు ఇక్కడ శిక్ష అనుభవించవలసి ఉంటుంది. ఆ కుడి ప్రక్కనున్న దొంగ అంటున్నాడు కదా, మనము చేసిన దానికి మనకు ఇది సబబే. కానీ ఆయన ఏ పాపము చేయలేదని చెబుతున్నాడు. దేని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నిమిత్తము నువ్వు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా బ్రతికితే, ఒకవేళ నింద వస్తే, అబద్ధముగా నీ మీద చెడ్డ మాటలు వస్తే, ఒకవేళ హింస వస్తే నువ్వు ధన్యుడు అని బైబిల్ చెప్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారే స్పష్టంగా చెప్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నిమిత్తము నింద వచ్చినా, హింస వచ్చినా, చెడ్డ మాటలు ఎలా పలికినా నువ్వు ఎంత ధన్యుడివో తెలుసా? ఎందుకంటే ఏ తప్పు, ఏ పొరపాటు, ఏ పాపము చేయని నీ మీద ఎవరైనా సరే నింద, అవమానం, అభాండము, లేకపోతే నేను హింసించడం, నీ మీద చెడ్డ మాటలు పలకడం, ఇది నీకు గొప్ప ప్రతిఫలాన్ని దేవుని యొద్ద నుంచి తీసుకొస్తుంది. ప్రియబిడ్డలారా, ఈ భూమి మీద కొన్నిసార్లు మంచి క్రియలు, నీతి క్రియలు చేసి మనము దేవుని యొక్క రాజ్యంలో గొప్ప ధనాన్ని సంపాదించుకుంటాం. అదే సమయంలో ప్రభు నిమిత్తం జీవిస్తున్నప్పుడు ఈ భూమి మీద ఈ శ్రమ చులకని శ్రమ. దేని బిడ్డలారా, ఈ శ్రమలు అసలు ఎన్నదగినవి కాదు. మనం పొందబోయే ఆ నిత్యత్వం ముందు, ఆ నిత్యరాజ్యం ముందు, జీవం ముందు ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. దేని బిడ్డలారా, ఆ యొక్క నిత్యరాజ్యంలో దేవుడు గొప్ప కిరీటముగా దేవుడు ఎంచుతున్నాడు. గొప్ప ఫలాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు.
అందుకే మత్తయి సువార్త 5:11 మనం చూసినట్లయితే మీరు సంతోషించి ఆనందించమన్నాడు. అసలు ఈ లోకంలో చాలామందికి తెలీదు. దేవుని బిడ్డలారా, ఎంతో ప్రార్థనా పరులు, చాలా విశ్వాసులు దేవుని బిడ్డలారా శ్రమలు వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. దేవుడు ఎందుకు ఈ శ్రమలు మాకు ఇచ్చాడు, ఎందుకు మాకు నిందలు వస్తున్నాయి, మేమేం తప్పు చేసామని, ఏ పొరపాటు చేసామని ఇలాగా వచ్చింది అని దేవుడిని అపార్థం చేసుకుంటూ ఉంటారు. దేవుడు చూడలేదా, దేవుడు పట్టించుకోలేదా, దేవుడు ఆపలేకపోయాడా, ఎన్ని రకాలుగానో. దేవుని బిడ్డలారా, అస్సలు భయపడద్దు. నువ్వు నీతిమంతుడివని, నీతిమంతురాలవని నిరూపించబడే సమయం. నువ్వు కృంగిపోవలసిన పని లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాదిరి. ఆయన నీతిమంతుడు అయ్యుండి ఏ పాపము చేయకపోయినా ఎన్ని నిందలు, అవమానాలు, దేవుని బిడ్డలారా హింసలు, ముళ్ళ కిరీటం, పిడిగుద్దులు, ఉమ్ములు, కొరడా దెబ్బలు, దేవుని బిడ్డలారా ఎన్ని రకాల దూషణ మాటలు, ఎంత తిరుగుబాటు ఆయన మీద, ఆయన చంపాలని ఎన్ని ప్రయత్నాలు. కారణం ఏంటంటే నీతి మంతులకు ఈ లోకం యోగ్యమైంది కాదు. నీతికి ఆధారమైన దేవుడు, నీతిని కొనసాగించే దేవుడు, దేవుని బిడ్డలారా దేవుడు మనుషులను నీతిమంతులుగా చేస్తున్నాడు. ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని నీతిమంతులుగా చేస్తున్నాడు. ఆ నీతిమంతుడు ఆయన పిల్లలను విడిచిపెట్టే దేవుడు కాదు. శ్రమ కొద్ది కాలం ఉంటుందేమో, కానీ ఆ శ్రమలోను నమ్మకంగా నిలబడినట్లయితే, ఆ శ్రమలో కూడా ఆనందించేటంత విశ్వాస స్థాయిలో, భక్తి స్థాయిలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు చాలా ధన్యుడవు. పరలోకమందు నీ ఫలాన్ని దేవుడు చాలా ఉన్నతమైన ఫలాన్ని దేవుడు నీకోసం సిద్ధపరుస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4:4 ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. దేనిని గూర్చి చింతపడకుడి. చాలాసార్లు దేవుని బిడ్డలారా ఇంట్లో లేక మన జీవితంలో ఏదైనా లోటులు, కొదువులు ఉన్నాయనుకోండి, దేవుడిని కొన్ని అడుగుతున్నాం, అవి ఇంకా దేవుడు ఇవ్వలేదు, దేవుని సమయం రాలేదు. ఈ లోపల కృంగిపోతూ ఉంటాం, చింతపడుతూ ఉంటాం. దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, ఇంకా నాకు ఇవ్వలేదు. దేవుడు వాళ్ళని లేవనెత్తాడు, ఇంకా నన్ను లేవనెత్తలేదు. వారికి సమృద్ధి ఇచ్చాడు, ఇంకా నాకు సమృద్ధి ఇవ్వలేదు. అనేక రకాలుగా చింత, కలవరం అనేది చాలా నీ విశ్వాసాన్ని దెబ్బతీసే భయంకరమైన యాసిడ్ లాంటివి. నా సహోదరుడా, సహోదరి, యాసిడ్ మీద పడితే ఏ విధంగా కాలిపోతుందో చర్మం, ఎంత గొప్ప విశ్వాసమైనా నువ్వు చింతపడుతున్నావంటే నీ విశ్వాసాన్ని చేతులారను పాడు చేసుకుంటున్నావని అర్థం. దేని బిడ్డ, సాతానుగాడు లేనిపోయిన కలవరాలు, చింతలు పెడుతూ ఉంటాడు. ప్రియబిడ్డ, వాడు మనల్ని కలవరపరిచి చింతల పాలు చేసి, దిగులు పాలు, బెంగ పాలు, ఈ విధంగా మనల్ని ఇటువంటి స్వభావాలకు మనల్ని గురి చేసి సరిగ్గా ప్రార్థన చేసుకునేవ్వడం, ప్రభువులో ఆనందించనివ్వడం, ప్రభువులో సంతోషించనివ్వడం, ప్రభు కోసం సాక్షిగా బ్రతకనివ్వడం. ముందు నేను బాగా దీవించబడిన తర్వాత అప్పుడు చెప్తాను సాక్ష్యం. ముందు నేను అనుకున్నవన్నీ దేవుడు ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి చెప్తాను సువార్త. అంతే, బ్రతుకైపోద్ది. ఈ లోపల దేవుడు ఇంతకాలం ఇచ్చిన వాటిని బట్టి సంతోషించడం మానేసి, ఇంతకాలం పోషించిన దాన్ని బట్టి సంతోషించడం మానేసి, ఇంతకాలం దేవుడు నేను బలపరిచి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, అన్నీ ఇచ్చి, సజీవురాలుగా ఉంచిన దేవుడు వాటిని బట్టి ఆనందించకుండా లేని వాటి కోసం, రేపటి వాటి కోసం, భవిష్యత్తు కోసం చింతపడుతున్నావంటే ఎక్కడ నీ విశ్వాసం? దేవునికి తెలీదా నీ భవిష్యత్తుని ఎలా దీవించాలో? నీకు ఏమీ లేవో దేవుడికి తెలీదా? ప్రతీదీ ఈ రోజు వరకు మనకు కావలసినవన్నీ ఇచ్చిన దేవుడు మిగిలినవి కూడా ప్రతీదీ ఆయన సమయంలో తప్పనిసరిగా ఇస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నువ్వు కృంగిపోవలసిన పని లేదు, ఏడవలసిన పని లేదు, చింతతో దిగులుతో ఉండవలసిన పని లేదు. నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నీకోసం తన ప్రాణమే ఇచ్చిన దేవుడు. ఎందుకు భయపడుతున్నావు? దేని బిడ్డ, ఈరోజు ఒకవేళ కొంచెం శ్రమకు దేవుడు నిన్ను అప్పగించాడేమో, ఈరోజు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులతో ఉన్నావేమో, ఇలా ఉండవు. రేపు తప్పనిసరిగా నువ్వు మళ్ళీ ఇతరులకు ఇచ్చే చేతిగా దేవుడు నేను చేస్తాడు. ఈరోజు దేని బిడ్డ, ఇదిగో ఏదైనా ఉత్తినే నిందలు నీ మీదకి వచ్చి కృంగిపోయి తలదించుకున్నట్టు ఉన్నావేమో, రేపు పొద్దున దేని బిడ్డ తల ఎత్తుకునే పరిస్థితిని దేవుడు నీకు ఇస్తాడు.
ఆయన మన స్థితిని మార్చగలిగిన దేవుడు. ఒకప్పుడు మన స్థితి ఎలాగుంది, ఈరోజు ఈ స్థితి ఎలాగుంది మనం పోల్చుకుంటే ఎన్ని రకాల అద్భుతాలు దేవుడు చేశాడో, ఎన్ని అద్భుతాలు చేశాడో, మన శక్తికి మించిన కార్యాలు ఎన్ని చేశాడు దేవుడు. ఎన్ని రకాలుగా మనల్ని నడిపించుకుంటూ ఒక కాపరి తన పిల్లలను ఎత్తుకొని దేని బిడ్డ భుజాల మీద పెట్టుకొని మోసినట్టు దేవుడు ఈరోజు వరకు మనలను ఎత్తుకుంటూ మోసుకుంటూ వచ్చాడే. దేని బిడ్డ నీకు కావలసినవన్నీ తప్పనిసరిగా ఇస్తాడు. బైబిల్ చెప్తుంది, అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు అడుగు వాటిని అలను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ప్రతీదీ దేవుడు నీకు ఇస్తున్నాడు. దేని బిడ్డ నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తున్నాడు దేవుడు. భయపడకో, కేవలం విశ్వసించంతే. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎందుకంటే ఆయనకు సమస్తం సాధ్యం. ఆయన సమస్తము నీ జీవితంలో చేయగలడను నమ్మితే చాలు, అన్నీ పొందుకుంటున్నావు. ఈ భూమి మీద దేని బిడ్డారా నీకు ఏమి కావాలో దేవునికి తెలుసు. నువ్వు అడగక మునిపే నీ అక్కర్లు తెలుసు. మన అవసరతలో మనుషులతో పంచుకొని చాలా అవమానాలకు గురవుతూ ఉంటాం. కాదు, ఇచ్చే దేవునిని పంచుకో. నువ్వు తప్పనిసరిగా నేను సిగ్గుపడనివ్వడు దేవుడు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రార్థన అనేది విశ్వాసంతో మనం చేసే ప్రార్థన అంట ఒక రిసిప్ట్ లాంటిదంట. మనం ఏదైనా ఆన్లైన్లో ఒక వస్తువు కోసం ఒక ఆర్డర్ పెట్టామనుకోండి, ఆ వస్తువు మనం ఆర్డర్ ఇచ్చినట్టు చూసారా ఒక రిసిప్ట్ కింద మనకు ఫోన్కి వస్తూ ఉంటుంది. దేని బిడ్డారా అది ఆన్లైన్లో ఇదిగో మీ వస్తువు డిశ్చార్జ్ అయింది, దారి మధ్యలో ఉంది, మీ ఇంటికి దగ్గరలో ఉంది, రెస్పాండ్ అవ్వండి అని ఏ విధంగా కొన్ని గంటలు కొన్ని రోజులు మెసేజ్లు ఎలాగైతే వస్తాయో అలాగే నువ్వు విశ్వాసంతో ఏదైతే ఆర్డర్ పెట్టావో ప్రతీది దేవుడు ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏమి అడిగిన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఆయన. దేని బిడ్డ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు. నువ్వు దేనిని గురించి చింతించవలసిన పని లేదు. నిన్ను ఎలా పోషించాలా ఆయన వేటికి ఆర్డర్ వాళ్ళు ఇస్తున్నాడు ఆయన. దేని బిడ్డలారా నీకు మంచి వస్త్రాలు ఇచ్చే దేవుడు, మంచి భోజనం పెట్టే దేవుడు, మంచి గృహం ఇచ్చే దేవుడు. భయపడకు, కలవరపడకో, చింతపడకో, ప్రభువులో ఆనందించు. విశ్వాసం అభివృద్ధి చెందుద్ది. దేని బిడ్డ ప్రభువునందు ఆనందించడం ద్వారా బలవంతురాలుగా నువ్వు జీవించగలుగుతున్నావు. నా సహోదరుడా సహోదరి, నేను మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి విశ్వాసంతో ఎక్కివిద్దాం. ప్రభువా ఇదిగో నాయన మీ ప్రియమైన బిడ్డలను ఇప్పుడే ఆదరించు నాయన. ఆదరణ కర్తవు తండ్రి. ప్రభువా నీ బిడ్డల హృదయాలను ప్రతి చింతను కలవరాన్ని ఇప్పుడే విడిచి పొమ్మనాజ్ఞాపిస్తున్నాను తండ్రి. కలవరపరుస్తున్న చింతలకు గురి చేస్తున్న ప్రతి సాతాను వాడి క్రియలో విడిచి పొమ్మనాజ్ఞాపిస్తున్నాను తండ్రి. అయ్యా మీ గొప్ప వెలుగు ప్రకాశించునుగాక, మీలో ఉండే సంతోషాన్ని బిడ్డల హృదయాల్లో ప్రవహించునుగాక, మీ గొప్ప కృప కుమరించబడునుగాక తండ్రి. బిడ్డల చేయబడి నడిపించు నాయన, తృప్తిపరిచే దేవుడు నాయన. అయ్యా మీ గొప్ప ఆత్మశక్తితో సంతోషంతో నింపి బలపరచండి. అయ్యా మీ యందు ఎల్లప్పుడూ ఆనందించడం నేర్పించమని యేసుక్రీస్తు నామములో బిడ్డలు దీవిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. పైకి లేపండి. నేను అయితే సంవత్సరం బట్టి చాలా బాధలతో ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎన్నో ఇది చేశాను. కానీ నాలో ఉన్న అనారోగ్యం అయితే మరి ఇది అవ్వలేదు. అయితే డాక్టర్లు అయితే నువ్వు ఏ పని చెత్త తీయలేదమ్మా, నువ్వు ఎంతసేపు రెస్ట్గానే ఉండాలి అని చెప్పారు. ఏం చేద్దాం, నేనైతే ఇలా బతకాలో నాకైతే తెలియదు. నేను దిక్కు చేద్దాన్ని, నువ్వే దిక్కు నాకు ఎవరైతే అనేసి నేను దేవుడు ప్రార్థించి 3 వారాల క్రితం నుండి శుక్రవారం వచ్చాను. వచ్చిన తర్వాత దైవజనులు నాకు ప్రార్థన చేసి తైలం కోసమే తెలుసండి. తర్వాత ఏమైందో నాకు తెలియదు. అసలు పోసిన తర్వాత
నాకైతే దేవుడు సక్సెస్ ఇచ్చారు. ఇప్పుడు మట్టుకు నాకు చాలా బాగుందండి, ఆరోగ్యం చాలా బాగుంది. కానీ కొద్దిగా నాకు ఫుడ్ నీరసం దడగా ఉంటుంది. అది కూడా తగ్గేలాగా అందరూ మీ అనేది నా ప్రార్థనలో పెట్టమని అడుగుతున్నాను. ఈ చిన్న సాక్షిని దేవుడి